లక్నోతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టీం అదరగొట్టింది. మంచి ఆల్రౌండ్ షో కనబరిచి ఈ సీజన్లో 6వ విజయాన్ని అందుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అలాగే ప్లానింగ్ రెండు కూడా టాప్ నాచ్ ఉన్నాయి. అసలు లక్నో టీం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తప్పితే ఇంకే దశలో కూడా ఢిల్లీ టీం వాళ్ళకి గెలిచేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఈ మ్యాచ్లో అయితే మేబీ లక్నో టీం ఢిల్లీ టీంకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందేమో అనుకున్నాం. అంటే లాస్ట్ టైం వైజాగ్లో ఓడిపోయిన దానికి రివెంజ్ తీర్చుకుంటారేమో అనుకున్నాం. బట్ రివెంజ్ పక్కన పెడితే ఆ మ్యాచ్లు ఇచ్చినంత కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయారు ఈ మ్యాచ్లో. మెయిన్లీ మ్యాచ్లో లక్నో టీం యొక్క ప్లానింగ్ చాలా పూర్గా కనిపించింది. వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా గ్యాంబ్లింగ్స్ తీసుకున్నారు అండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా గ్యాంబ్లింగ్స్ తీసుకున్నారు. అలాగే ఫీల్డింగ్ చూసుకున్నా చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఈజీగా పట్టుకోవాల్సిన బాల్స్ని కూడా వదిలేశారు. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం ఢిల్లీ టీంకు అసలు ఏమాత్రం కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. అది బ్యాటింగ్లో అయినా సరే, బౌలింగ్లో అయినా సరే, అలాగే ఫీల్డింగ్లో అయినా సరే. వేరేస్ ఢిల్లీ టీం చూసుకుంటే తమ ప్లాన్స్ను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇన్ఫాక్ట్ క్లియర్గా హోంవర్క్ చేసుకొచ్చినట్టు తెలుస్తుంది చూస్తే. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న కేఎల్ రాహుల్ బ్రిలియన్స్. నిజంగా ఇలాంటి ట్రిక్కీ చేసేసి కంఫర్టబుల్గా చేసి గెలవాలంటే ఇలాంటి బ్యాట్స్మెన్ ఉండాలని చెప్పి మరోసారి ప్రూవ్ చేశాడు. మెయిన్లీ తన పాత టీం ఓనర్ మీద చాలా సైలెంట్గా రివెంజ్ తెచ్చుకున్నాడు. సో మ్యాచ్ అయిపోయాక చూసాం, సంజీవ్ గోయంకా వచ్చి డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. అంటే రాహుల్ని అప్రిషియేట్ చేసి కాస్త తనకు వచ్చిన బ్యాడ్ ఇమేజ్ని పోగొట్టుకుందాం అనుకున్నాడు. బట్ కేఎల్ రాహుల్ మాత్రం ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు సరిగ్గా. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడమే ఏదో కష్టంగా ఇచ్చి వెంటనే వచ్చేసాడు. ఇన్ఫాక్ట్ సంజీవ్ గోయంకా రాహుల్తో ఏదో మాట్లాడదాం అనుకున్నాడు. బట్ అసలు వినే ప్రసక్తి లేదంటూ వచ్చేసాడు వెంటనే. సో క్లియర్లీ రాహుల్ అయితే ఈరోజు ఢిల్లీ టీంని గెలిపించాలని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చాడు అండ్ అదే చేశాడు తన బ్యాటింగ్తో. బట్ ఎనివే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీంకు టాస్ గెలవడం కొంతవరకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో చూసుకుంటే గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవడం కాస్త కష్టం. ఎక్కువగా చేసిన టీమ్సే మ్యాచ్లు గెలుస్తున్నాయి. మెయిన్లీ టాస్ అప్పుడు చెప్పడం చూసాం, మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే వికెట్ కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఢిల్లీ టీం టాస్ కలిసి ముందు ఫీల్డింగ్ చేయడం వాళ్ళకి కాస్త కలిసి వచ్చింది. బట్ ఎనివే ఇక్కడ స్టార్ట్ చూసుకుంటే లక్నో టీంకే మంచిగా వచ్చింది. వాళ్ళు పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. అండ్ ఫస్ట్ వికెట్కి చూసుకున్న 87 పరుగుల పార్ట్నర్షిప్, అది కూడా ఫస్ట్ 10 ఓవర్స్లో వచ్చింది. సో క్లియర్లీ ఇనిషియల్గా మరోసారి లక్నో ఓపెనర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ ఏడెన్ మార్క్రమ్ మరోసారి తన క్లాస్ అండ్ టచ్ చూపించాడు. నిజంగా ఎఫర్ట్లెస్ స్ట్రోక్ మేకింగ్తో చాలా ఈజీగా రన్స్ రాబట్టాడు. సో ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన వికెట్ అయితే కాస్త ట్రిక్కీగా ఉంది. బాల్ స్టిక్ అయి వస్తుంది, మెయిన్లో బౌన్స్ అంత ఎక్కువగా లేదు. దీంతో ఇలాంటి వికెట్ మీద పవర్ హిట్టింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఈ కారణంగానే మిచెల్ మార్ష్ ఎక్కడ కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు. 36 బాల్స్లో 45 రన్స్ మాత్రమే కొట్టాడు. సో ప్రీవియస్గా చూసుకుంటే అతని ఇదే గ్రౌండ్లో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. కానీ రోజు మ్యాచ్లో చూసుకుంటే అంత అగ్రెషన్ చూపించలేకపోయాడు. ఎందుకంటే పిచ్ అంతలా సహకరించలేదు. అట్ ది సేమ్ టైం ఢిల్లీ బౌలింగ్ అద్భుతంగా ఉంది. అయితే మార్క్రమ్ విషయానికి వస్తే మాత్రం కాస్త డిఫరెంట్ స్టోరీ. అతను పవర్ హిట్టర్ కాదు, ఒక క్లాస్ ప్లేయర్. మెయిన్లీ అతను స్ట్రోక్ మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. దీనివల్లే అతను చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ బాల్ బాగా టైం చేయగలిగాడు. సో మార్క్రమ్ కన్నా క్లాస్ వల్ల పిచ్కి త్వరగా అడ్జస్ట్ అయిపోయి బ్యాటింగ్ చేశాడు. వేరేస్ మిచెల్ మార్ష్ అడ్జస్ట్ కాలేకపోయాడు. బట్ ఎనివే మిచెల్ మార్ష్ వేగంగా ఆడలేకపోయినప్పటికీ మార్క్రమ్ మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం వల్ల వాళ్ళ స్కోరింగ్ రేట్ బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ ఓవర్కి ఆల్మోస్ట్ 9 పరుగులు చెప్పున కొడుతూ వెళ్లారు. మార్క్రమ్ అయితే 33 బాల్స్లోనే 52 రన్స్ కొట్టాడు. సో ఫస్ట్ 10 ఓవర్స్ చూసుకుంటే లక్నో టీమ్ స్కోర్ అయితే మంచిగానే ఉంది. 87 రన్స్ కొట్టారు, 1 వికెట్ మాత్రమే కోల్పోయి. బట్ 11th ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే సినిమా మారిపోయింది. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా ఆడలేకపోయారు. మెయిన్లీ లక్నో టీం ఈరోజు తమ బ్యాటింగ్ ఆర్డర్లో చాలా పెద్ద గ్యాంబ్లింగ్స్ తీసుకున్నారు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అబ్దుల్ సమద్ అబ్ది ఆర్డర్ పంపడం. ఈ మ్యాచ్లో నెంబర్ 4లో బ్యాటింగ్ పంపారు. అది కూడా నికోలస్ పురాన్ 12th ఓవర్లో అవుట్ అయిపోయిన తర్వాత. సో 50 కొట్టిన మార్క్రమ్ అవుట్ అయిపోయిన తర్వాత పురాన్ బ్యాటింగ్ వచ్చాడు. అంటే అతనైతే మరోసారి ఫెయిల్ అయిపోయాడు. మెయిన్లీ మిచెల్ స్టార్క్ ఆ స్లోవర్ బౌన్సర్ని బాగా యూజ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే కైండ్ ఆఫ్ డెలివరీతో పురాన్ వికెట్ తీసుకున్నాడు. సో పురాన్ అయితే స్టార్క్ వేసిన స్లోవర్ బౌన్సర్ని గట్టిగా కొడదామని ట్రై చేశాడు. బట్ ఇది తీసుకుని వికెట్ తగిలిందే. బట్ ఈ వికెట్ పడిన తర్వాత లక్నో టీం అబ్దుల్ సమాద్ని బ్యాటింగ్ పంపారు. సో అయితే నిజంగా ఒక సూసైడల్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబ్దుల్ సమాద్ ఒక ప్యూర్ ఫినిషర్. అతను లాస్ట్ 3 ఓవర్స్లో మాత్రమే మంచిగా బ్యాటింగ్ చేస్తాడు. ఎర్లీగా బ్యాటింగ్ పంపితే ఏమవుతుంది ఈరోజు చూసాం. మెయిన్ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో ఆయుష్ పదన్ లాంటి ప్లేయర్ నెంబర్ 4లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను నెంబర్ 6లో పంపారు. సో నిజంగా లక్నో టీం అబ్దుల్ సమాద్ ఎర్లీగా పంపి ఒక మిస్టేక్ చేస్తే ఆయుష్ పదన్ నెంబర్ 6లో పంపి మరో మిస్టేక్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు ప్లేయర్స్ రోల్స్ రివర్స్ అవ్వాలి. అండ్ ఆల్సో లక్నో టీం థింకింగ్ కూడా కాస్త వెయిట్గా కనిపించింది. ఆయుష్ బదర్ని స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెల్లో పెట్టలేదు, ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెట్టారు. 4 వికెట్లు పడిపోయిన తర్వాత అతను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకుందాం అనుకున్నారు. బట్ దానికోసం ఫామ్లో ఉన్న బదర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టడం అంత కరెక్ట్ కాదు. చివరిలో బ్యాటింగ్ వచ్చి అబ్దుల్ సమాద్ లాంటి వాళ్ళని లేకపోతే మిల్ల లాంటి వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవాలి. అలా కాకుండా మ్యాచ్లో ఆయుష్ బదర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవడం వల్ల లేట్గా పంపాల్సి వచ్చింది. ఇక మ్యాచ్లో పంత్ బ్యాటింగ్ పొజిషన్ చూసుకున్నా చాలా వెయిట్గా కనిపించింది. ఎప్పుడో నెంబర్ 7లో వచ్చాడు. యాక్చువల్లీ అయితే టీమ్ మేనేజ్మెంట్ కావాలనుకుంటా. ఎందుకంటే ఈ మ్యాచ్లో పంత్ బ్యాటింగ్ వచ్చే టైంలో చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపించాడు. అండ్ ఆల్సో అవుట్ అయిపోయి కూడా అసహనం చూసాం. సో క్లియర్లీ పంత్ అయితే తన బ్యాటింగ్ పొజిషన్తో నాట్ హ్యాపీ. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ ఆబ్వియస్లీ అతని క్యాప్టెన్సీలో కూడా రిఫ్లెక్ట్ అయింది. అంత సరిగ్గా బౌలింగ్ చేంజెస్ చేయలేదు. అలాగే డిఆర్ఎస్ జడ్జిమెంట్ కూడా ప్రాపర్గా లేదు.
సో లక్నో టీం అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా తమ దగ్గర ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ చివరిలో పొద్దున వాళ్ళకి 3 4 కొట్టడం వల్ల 150+ స్కోర్ అని వచ్చింది, లేకపోతే అది కూడా వచ్చిండేది కాదు. బట్ ఎనివే ఇక్కడైతే మనం ఢిల్లీ ప్లానింగ్ను చాలా బాగా మెచ్చుకోవాలి. నిజంగా ఎక్సలెంట్ క్యాప్టెన్సీ బై అక్షర్ పటేల్. మరి ముఖ్యంగా మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే తను 4 అవర్స్ ఎర్లీగా కంప్లీట్ చేయడం. సో లక్నో టీంలో ఇద్దరు రైట్ హ్యాండ్ ఓపెనర్స్ తర్వాత ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. మెయిలీ పోరాన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అసలు క్షమించాడు, చితక కొడతాడు. దీనివల్ల అక్షర్ పటేల్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు బౌలింగ్ చేశాడు, అది కూడా పవర్ ప్లేలో 3 ఓవర్లు వేశాడు. అండ్ బౌలింగ్ కూడా చాలా యాక్యురేట్గా వేశాడు, మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టుకున్నాడు, అలాగే అక్కడ కూడా విట్టుకోకుండా యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు. సో క్లియర్ అక్షర్ పటేల్ అయితే గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. పవర్ ప్లేలో వికెట్ రాకపోయినా పర్లేదు, పేసర్స్కి మిడిల్ ఓవర్స్లో ఎక్కువ ఓవర్స్ ఉండాలని చెప్పి ఆలోచించాడు. అండ్ ఎగ్జాక్ట్గా గ్యాంబ్లింగ్ బాగా వర్కౌట్ అయింది. ఢిల్లీ పేసర్స్ మిడిల్ ఓవర్స్లో బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. మెయిలీ మిచెల్ స్టార్క్ చూసాం, ది మోస్ట్ క్రూషియల్ పోరాన్ వికెట్ తీసుకున్నాడు. అలాగే ముఖేష్ కుమార్ చూసుకున్న, చమీరా చూసుకున్న అద్భుతంగా బౌలింగ్ చేశారు. మెయిలీ ముఖేష్ కుమార్ అయితే ఒక ఓవర్లో గేమ్నే మార్చేశాడు. ఐ థింక్ 14th ఓవర్ అనుకుంటా, అబ్దుల్ సమద్తో పాటు మిచెల్ మార్ష్ వికెట్ తీశాడు. సో ముఖేష్ కుమార్ అయితే ఇనిషియల్గా హాట్ లెన్స్లో ఎక్కువగా బౌలింగ్ చేశాడు. మెయిల్ ఒక షార్ట్ బాల్తో అబ్దుల్ సమద్ వికెట్ తీయడం కూడా చూసాం. అలాగే మిచెల్ మార్ష్కి ఒక స్వింగింగ్ కైండ్ ఆఫ్ యార్కర్ వేశాడు. సో ముఖేష్ కుమార్ అయితే మిడిల్ ఓవర్స్లో ఆ లిటిల్ బిట్ స్వింగ్ అయితే రాబట్టాడు. IPL 2024తో కంపేర్ చేసుకుంటే 2025లో మిడిల్ ఓవర్స్లో బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. అలాగే 2 ఓవర్స్ సైడ్ చూసుకున్నా సరే ఎక్కువ స్వింగ్ అవుతుంది. అండ్ దీనికి రీజన్ మేబీ ఫస్ట్ ఇన్నింగ్స్లో సలాబ్ యూజ్ చేయడం అయ్యి ఉండొచ్చు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే సెకండ్ బాల్ రూల్ తీసుకురావడం కూడా కొంతవరకు స్వింగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మొత్తం మీద 2 రూల్స్ వల్ల IPL 2025 అయితే బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ అయితే లభిస్తుంది. అయితే 2 ఓవర్స్ సైడ్ చూసుకుంటే బద్దని యాక్సలరేట్ చేద్దామని చూశాడు. లాస్ట్ ఓవర్లో 3 4లు కొట్టాడు. దీంతో 165 170 వరకు వస్తుందేమో అనిపించింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా సమద్ ఇలా కొట్టే మ్యాచ్ యొక్క మొమెంటమ్ని మార్చాడు. కానీ లాస్ట్ ఓవర్లో ముఖేష్ కుమార్ 3 4లు ఇచ్చిన తర్వాత ఎక్సలెంట్ కంబ్యాక్ చేశాడు. నెక్స్ట్ 3 బాల్స్కి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే మధ్యలో ఒక డాట్ బాల్ వేశాడు. మెయిలీ ఫస్ట్ 3 బాల్స్కి స్టంప్స్ని అటాక్ చేయకుండా వైడ్ యార్కర్స్ వేద్దామని చూశాడు. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం స్టంప్స్ మీద యార్కర్స్ వేశాడు. సో ముఖేష్ కుమార్ అయితే 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఢిల్లీ గెలవడంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్ కూడా అతనికి వచ్చింది. ఇక మిగతా బౌలర్స్ చూసుకుని చాలా మంచి సపోర్ట్ అందించారు. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీస్తే చమీరా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. మెయిన్ ఇద్దరు రన్స్ని బాగా కంట్రోల్ చేశారు. అలాగే ముందు చెప్పినట్టు అక్షర్ పటేల్ కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ అతను కూడా కాస్త పొదుపుగానే బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ కెప్టెన్ తనని తాను బాగా యూజ్ చేసుకున్నాడు. అలాగే బౌలర్స్ని కూడా బాగా రొటేట్ చేశాడు. ఇక చేజింగ్ విషయానికి వస్తే మంచి స్టార్ట్ చూసాం. మెయిలీ ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చేసాయి. మరి తర్వాత చూసుకుంటే మాత్రం లక్నో టీం స్పిన్నర్స్తో బాగా గేమ్ని కంట్రోల్ చేశారు. పవర్ ప్లేలో దిగ్వేష్ రాథీతో పాటు ఎయిడెన్ మార్క్రమ్ కూడా బౌలింగ్ చేశాడు. అండ్ ఇద్దరు కూడా ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. సో స్టార్టింగ్లో ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఇన్ఫాక్ట్ మార్క్రమ్ కరుణ్ వికెట్ కూడా తీసుకున్నాడు. అలాగే వికెట్ పడిన తర్వాత ఇన్నింగ్స్ కాస్త స్లో అవడం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ ఒక 3 to 4 అవర్స్ పాటు బౌండరీ రాలేదు. అభిషేక్ పటేల్ మరి కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా కాస్త స్లోగా బ్యాటింగ్ చేశారు. మెయిలీ రాహుల్ అయితే ఫస్ట్ 17 బాల్స్లో 16 రన్స్ మాత్రమే కొట్టాడు. సో లక్నో టీం కూడా మెల్లగా తమ బౌలర్స్తో గేమ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఢిల్లీ బ్యాట్స్మెన్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ వికెట్లను కోల్పోలేదు. ఈవెన్ దో రాహుల్ మరియు పోరెల్ స్లోగానే బ్యాటింగ్ చేసినప్పటికీ ఎక్కడ కూడా ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. వెయిట్ చేశారు లక్నో బౌలర్స్ కాస్త ఎక్స్ట్రా ట్రై చేసేంత వరకు. మెయిలీ రవి బిష్ణుని చూసాం, ఫస్ట్ ఓవర్లో బాగానే వేశాడు. కానీ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే వికెట్స్ కోసం కాస్త ఎక్స్ట్రాగా ట్రై చేశాడు. అండ్ ఈ టైంలో ఢిల్లీ బ్యాట్స్మెన్ బాగా క్యాపిటలైజ్ చేశారు. ముందు పోరెల్ ఒక 6 కొట్టాడు, అలాగే తర్వాత రాహుల్ ఒక 6 కొట్టాడు. అండ్ అక్కడ నుంచి మొమెంటం గెయిన్ చేసుకుని కంటిన్యూస్గా రన్స్ కొడుతూనే ఉన్నారు. మెయిలీ రాహుల్ మరోసారి క్రీజ్లో సెట్ అయిన తర్వాత గేమ్ని బాగా యాక్సలరేట్ చేశాడు. అలాగే చేజ్ని చాలా కంఫర్టబుల్గా ముందుకు తీసుకెళ్లాడు. ఎక్కడ కూడా ఢిల్లీ టీం రిస్క్లో పడిపోకుండా చూసుకున్నాడు. అభిషేక్ పటేల్ అయితే మరోసారి ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి 50 చేశాడు ఈ మ్యాచ్లో కూడా. మరి ముఖ్యంగా రాహుల్తో కలిసి ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. 2 వికెట్లకు ఇద్దరు కలిసి 69 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ దీనివల్ల చేజ్ చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది. మెయిలీ ఢిల్లీ బ్యాట్స్మెన్ ఎక్కడ ప్యానిక్ కాలేదు. ఇన్ఫాక్ట్ రాహుల్ ఎక్స్పీరియన్స్ బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో రాహుల్ కూడా ఈ మ్యాచ్లో 50 కొట్టాడు. అండ్ ఆల్సో ఒక రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ద్వారా తన IPL కెరీర్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే ఈ ల్యాండ్ మార్క్ని చూసుకుంటే అతను అందరికంటే ఫాస్ట్గా అచీవ్ చేశాడు. IPLలో ఫాస్టెస్ట్ 5000 రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా చూసుకుంటే రికార్డ్ డేవిడ్ వార్నర్ పేరు మీద ఉండేది. బట్ రాహుల్ మాత్రం 130 ఇన్నింగ్స్లోనే దాన్ని చేరుకున్నాడు. సో రాహుల్ మరోసారి అంత కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో చూసుకుంటే ఆల్రెడీ 300 రన్స్ కంటే ఎక్కువ కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 150+ ఉంది. సో క్లియర్లీ అతనైతే T20 వరల్డ్ కప్ విషయంలో వికెట్ కీపర్ స్పాట్ కోసం గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. మెయిలీ ప్రజెంట్ అతను కాంపిటేటివ్గా వికెట్ కీపర్స్ ఎవరు కూడా సరిగ్గా ఆడట్లేదు. దీంతో రాహుల్ కనుక ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ టీంలోకి వచ్చేస్తాడు. ఇక పోరెల్ మరియు రాహుల్తో పాటు అక్షర్ పటేల్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ చివరిలో వచ్చి 4 6లు కొట్టి గేమ్ని చాలా వేగంగా ఫినిష్ చేశాడు. 20 బాల్స్లోనే 34 రన్స్ కొట్టాడు. సో దీనివల్ల 19th ఓవర్ వరకు వెళ్తుంది అనుకున్న గేమ్ 17.5 అవర్స్లోనే అయిపోయింది. మీరు లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ స్ట్రైక్ రేట్ కాస్త తక్కువ ఉందని మాట్లాడుకున్నాం. కానీ మ్యాచ్లో మాత్రం దాన్ని బాగా కరెక్ట్ చేసుకున్నాడు. 170 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఢిల్లీ టీం అయితే చాలా కంఫర్టబుల్గా చేసిన ఫినిష్ చేసింది. అండ్ విక్టరీ ద్వారా పాయింట్స్ టేబుల్ వాళ్ళ ప్లేస్ మారకపోయినప్పటికీ ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరగా వెళ్ళిపోయారు. మరో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లు సాధిస్తే చాలు వాళ్ళకి చాలా వరకు ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఢిల్లీ టీం ఇప్పటివరకు ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు.
అండ్ వాళ్ళు ప్రీవియస్గా చూసుకుంటే ఇలాంటి ఫీట్ 4 సీజన్స్లోనే సాధించారు. మొదటి 8 మ్యాచ్లు 6 మ్యాచ్లు గెలవడం ఇది ఢిల్లీ టీంకి 5వ మాత్రమే. అండ్ ప్రీవియస్ 4 ఎకేషన్స్లో చూసుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. దీంతో ఈ సీజన్లో కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బెర్త్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇక లక్నో టీం విషయానికి వస్తే వాళ్ళ పొజిషన్ కూడా ఏమీ మారలేదు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా డిప్ అయిపోయింది. నిజంగా చాలా ఫ్లాట్గా కనిపించారు. మెల్లి ముంచెప్పుకుంటే ఎక్కువగా గ్యాంబ్లింగ్స్ తీసుకున్నారు. అలాగే ఫీల్డింగ్ కూడా అస్సలు బాగోలేదు. ఇన్ఫాక్ట్ అన్ని టీంలో ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. మరోసారి క్యాచ్ డ్రాప్స్ అయితే చూసాం. కానీ లక్నో టీం అదనంగా చేసింది ఏంటంటే గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా వరస్ట్గా ఉంది. సో చూడాలి మరి ఎల్ఐసి టీం ఈ పరాజయం నుండి కోలుకుని కంబ్యాక్ ఇస్తారా లేకపోతే సెకండ్ హాఫ్లో ఏమైనా బాల్తో పడతారా అనేది.